జరుగుతున్నటువంటి పోరాట కార్యక్రమంలో భాగంగా నేడు ప్రజాభవన్లో చిన్నారెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య సమస్యలను, జరుగుతున్నటువంటి భూమి, నీటి, వాయు కాలుష్యం గురించి వివరంగా చెప్పడం జరిగింది. దీనిపైన స్పందించినటువంటి చిన్నారెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని శాస్త్రీయ పద్ధతిలో ఎత్తివేయడానికి పనిచేస్తామని, కృషి చేస్తామని వెంటనే స్పందించి స్థానిక కమిషనర్ అయినటువంటి అవినాష్ రెడ్డి గారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మేము కూడా వారికి ఏం చెప్పాను జరిగిందనంటే, వెంటనే ఎత్తివేయకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఖచ్చితంగా ఎత్తివేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని వారికి చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ స్పందించడం చర్యలో ఉండాలని వారిని కోరుతూ వెంటనే డంపింగ్ యార్డ్ను ఎత్తివేయడానికి నిర్ణయం తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తుంది. మిత్రులారా, ఈరోజు ప్రజాభవన్లో మరి జవహర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో మరి రామ్కీ చెత్త డంపింగ్ యార్డ్ను బేషరతుగా ఎత్తివేయాలని మనం వినతి పత్రాన్ని అర్పించడం జరిగింది. అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మరియు మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాలన్నీ కూడా ఈరోజు సమస్య తీవ్రతను తెలియజేయడం జరిగింది. ఈ సమస్యను మీరు పరిష్కరించకపోతే భవిష్యత్తులో జరిగే ప్రజా ఆందోళనకు మేమైతే బాధ్యత వహించము, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా గుర్తు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మా ముందే, మా సమక్షంలోనే సంబంధిత మల్కాజ్గిరి కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన స్పష్టంగా ఫోన్లోనే చెప్పాడు, ప్రస్తుతం ప్రాసెస్లో ఉన్నది, దాని గురించి మేము కూడా పరిగణలు తీసుకుంటున్నాము అని చెప్పారు. మేము కూడా ఒకసారి ఆ కమిషనర్ గారిని కలవడానికి మేము ప్రయత్నం చేస్తాము. అదే సందర్భంలో ఈ ప్రాసెస్ అంతా కొనసాగుతున్న క్రమంలో మేమైతే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో జూలై 1 నుంచి 20 దాకా, అంటే కీసర కానీ, గట్కేసర్ కానీ, యాప్రాలు కానీ, చీరాల కానీ, మరి చుట్టుముట్టు గట్కేసర్ కానీ, వివిధ తదితర ప్రాంతాలు ఏవైతే డంపింగ్ యార్డ్ బాధితులు ఉన్నారో ఆ ప్రాంతాల్లో ప్రాంత రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాము. వివిధ రాజకీయ పార్టీలను అక్కడ ఉండే స్థానిక ప్రజాప్రతినిధులను సమీకరిస్తాము. బస్తీ ప్రజలను కూడా మమేకం చేస్తాము. జవహర్ నగర్లో 100 బస్తీలు ఉన్నాయి. 100 బస్తీల్లో మేము పాదయాత్రలు చేపడుతున్నాము. అక్కడ ప్రజలను పోరాటాలు సన్నద్ధం చేస్తున్నాము. అది జీవన మరణ సమస్య కాబట్టి ప్రజలు తమ మనుగడ కోసం, తమ జీవించే హక్కులో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఈరోజు సంఘటితం అవుతున్నాము. రేపు ఆ సమస్య ప్రజల చేతికి వెళ్తే మా జవహర్ డంపింగ్ ఎత్తివేత పోరాట కమిటీలో ఆధ్వర్యం ఉండదు, అది ప్రజల చేతిలోకి వెళ్తుంది. మరో తెలంగాణ పోరాట రూపం ఎలా అయితే కొనసాగిందో అలాంటి పోరాట రూపం రేపు జవహర్ డంపింగ్ యార్డ్ ప్రజల నుంచి, బాధితుల నుంచి వస్తుందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్న పరిస్థితి. అందరికీ నమస్కారం. ఈరోజు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పోరాట ఎత్తివేత కమిటీలో భాగంగా ఇలా ప్రజాపాలనలో చెన్నారెడ్డి గారికి ప్రజాభవన్లో లెటర్ ఇవ్వడం జరిగింది. శాశ్వతంగా ఎత్తివేయాలి, ఇది డిమాండ్. ఇది మేము ఆల్రెడీ ఏదో రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నాం. మా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాం. జవహర్ నగర్ కాక చుట్టుముట్టు పరిసర ప్రాంతాలు కూడా మొత్తం భూగర్భ జలాలు కలుషితమై అక్కడ ప్రాణాలు అనునిత్యం పోరాటం చేస్తున్నారు, చావుతో పోరాటం చేస్తున్నారు. కనుక కంపల్సరీ మీరు ఒక వారం లోపల మాకేదైనా నివేదిక ఇచ్చి ఇది షిఫ్ట్ చేస్తున్నామని ఇవ్వకపోతే మొత్తం రోడ్లన్నీ దిగ్బంధనం చేసి పెద్ద ఎత్తున పోరాటానికి పూనుకుంటాం. మల్కాజ్గిరి కార్పొరేషన్ కమిషనర్ని కూడా కలుస్తాం. అతి తొందరలో జవహర్ నగర్ పోరాట కమిటీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం, ఇది హెచ్చరిస్తున్నాము. మా ప్రాణాలతో చెలగాటం ఆడకండి. ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని స్పందించి వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. జవహర్ నగర్ డంపింగ్ ఎత్తివేత పోరాట కమిటీ మరి ఆల్ పార్టీ రాజకీయ నాయకులు అందరు కలిసి జవహర్ నగర్లో పోరాటాన్ని చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రజావాణిలో ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి సపోర్టుగా నాగారం కానీ, మల్లగూడ కానీ, చీరాల కానీ, రాజీవ్ గురుకల్ప కానీ, ఇవన్నీ బస్తీలు కూడా కీసర దాకా, గట్కేసర దాకా ఉన్న బస్తీలు అన్నీ కూడా కలిపి అందరు కలిసి కూడా పోరాటం చేస్తేనే కానీ ఈ ఉద్యమానికి ఊపు రాదు. కాబట్టి అందరు కలిసి మరి అందరు కూడా బస్తీలలో కూడా అభిప్రాయాలు ఇచ్చుకుంటూ కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ కానీ, ఇక్కడ సీఎం పేజీలో కానీ ఇక్కడ కూడా అందరికీ ఇచ్చి మరి ఉద్యమం ఉద్యోగకర్తం చేస్తేనే కానీ డంపింగ్ యార్డ్ లేవది. కాబట్టి ఆ విధంగా ఎవరుగా మనం చేస్తానికి ముందుకు పోతున్నాం. కాబట్టి మనల్ని కలుపుకొని, మనం అందరినీ కలుపుకొని అందరితో కూడా కలిసి మనం పోరాటం చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు సువన్నారాయణ, జవహర్ నగర్ పార్టీ కార్యదర్శిని.
ముఖ్యంగా ఈరోజు డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో అందులో కార్యాచరణలో భాగంగానే ఈరోజు ప్రజాభవన్కి వచ్చి చెన్నారెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అదే సందర్భంలో నాకు మెమోరాండం ఇస్తే సీఎం గారికి ఇచ్చినట్టే అని చెప్పేసి అన్నారు. సీఎం గారి దృష్టికి ఈ సమస్యని తీసుకెళ్తామని చెప్పారు. మా ముందే మళ్ళా మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనర్ గారికి కూడా నేను ఫోన్లో మాట్లాడి ఏ సంగతి అనేది కూడా ఆయన కూడా ఒకసారి వినతిపత్రం ఇవ్వమన్నారు. అదేవిధంగా మాట్లాడించారు. ఆ సందర్భంగా చెన్నారెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ సమస్యని కనుక పరిష్కరించకపోతే అన్ని బస్తీల్లో కూడా బస్తీ కమిటీలు వేసి ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల డంపింగ్ యార్డ్ నుంచి అన్ని ప్రజా సంఘాలు వివిధ పార్టీలు అంతా ఏకమై ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి లేని ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే అక్కడ జవహర్ నగర్లో సిటీలో ఉన్న మొత్తం చెత్త తీసుకొచ్చి డంప్ చేసి ఒక చెత్త గుట్టలాగా తయారు చేసి అక్కడ ఉన్న మొత్తం ప్రాంతాలను మొత్తం నీళ్లు కలుషితం అయిపోయి గాలి నీరు అన్నీ రోగాన పడిపోతున్నారు. అక్కడ ఏ సమస్యలైనా పట్టించుకోలేదు. గతంలో కూడా పోరాటాలు చేసాం మేము ఆ డంపింగ్ యార్డ్ ఎత్తివేతలకు. కాబట్టి ఇప్పుడు గిట్ట అప్పుడు చర్యలు తీసుకోలేదు ఆ గవర్నమెంట్. మరి ఇప్పుడైనా కానీ ఈ గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి అలా వినతి పత్రం ఇస్తేందుకు మేము ప్రజాభవన్కి వచ్చినాము. వీటిని స్పందించి ఆ డంపింగ్ యార్డ్ మీద యాక్షన్ తీసుకోకపోతే అక్కడ ఉన్న నియోజకవర్గానికి మొత్తము ఏకతాటిగా చేసి అన్ని రోడ్లను దిగ్బంధం చేసి దేనికైనా కానీ విజయవంతంగా డంపింగ్ యార్డ్ ఎత్తివేసేంత వరకు పోరాటం చేస్తానికి మేము బహుజన రక్షణ సమితి పార్టీ సంఘం నుంచి సిద్ధంగా ఉన్నాం. డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో మొదటి బస్సులో దాని తర్వాత ఇక్కడ జరిగింది. ముఖ్యంగా మన ముందు మాట్లాడే వాళ్ళు అన్ని విషయాలు మాట్లాడారు. మనం ఒకటే ఉద్దేశంతో పోరాడుతున్నాము. డంపింగ్ యార్డ్ ఎత్తేసేంత వరకు పోరాడాలి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు వచ్చేది వర్షాకాలం కాబట్టి వివిధ రకాల జ్వరాలకు ప్రభావితం అయిపోయి హాస్పిటల్ సరిగా లేక వాళ్ళు అనాథగా చచ్చిపోయే పొజిషన్ ఉంది. కాబట్టి అక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ ఎత్తివేసేంత వరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా పాదయాత్రలు పెట్టడం, బస్సులలో ప్రజలందరినీ కలుపుకొని పోయి ముమ్మరం చేసి రోజు దిగ్బంధం చేస్తే తప్ప వీళ్ళు కూడా కదిలేటట్టు లేరు. కాబట్టి ఆ దిశగా మనం ముందుగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. రైతు భవన్కు మరి జవహర్ నగర్ నుంచి చెత్త డంపింగ్ గురించి ఖచ్చితంగా ఆ యొక్క చెత్త డంపింగ్ ఎత్తివేయాలని మరి అన్ని బస్తీలు మొత్తం కూడా మరి ఇదే రకంగా మరి భూగర్భ జలాలు మొత్తం కూడా కలుషితం అయిపోయినాయి. మరి దానికి మనం అందరం కూడా ఈరోజు నీరు తాగడానికి కూడా పిల్లలు తాళం చెప్తున్న కూడా నీరు మొత్తం ఆగమైపోయింది. కాబట్టి దయచేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క మా బాధలు మొత్తం అర్థం చేసుకొని ఆ యొక్క చెత్త డంపింగ్ జవహర్ నగర్ నుంచి తీసేయాలని మేము కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. ఈ పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కనుక ఇంటికి ఒక చెట్టు నాటాలనే ఒక ఆలోచనతో ఏదైతే ప్రభుత్వం ముందుకు తీసుకున్నదో, ఎక్కడెక్కడైతే చెట్లను పెంచి వాటిని ఎక్కడైతే పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో అలాగే ప్రతి ఒక్క ప్రభుత్వం వెంటనే మన డంపింగ్ యార్డ్లో తీసివేసి అక్కడ రోగాలతో ఇబ్బంది పడుతున్నారు. బయట విషయాలు ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఎవరితో ఒకరికి ఏదో క్యాన్సర్ రూపంలోనో లేకపోతే ఏదో ఒక రూపంలోనో ఏదో ఒక అంటువ్యాధుల రూపంలో ఏదో ఒక రూపం వస్తున్నాయి, ఏదో ఒక రూపంలో వస్తున్నాయి. అలా చాలామంది నష్టపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఏదైతే మనము ప్లాస్టిక్ కవర్ను దూరం చేయాలని పేపర్ని వాడుకలోకి తీసుకొస్తున్నారో అలాగే మన డంపింగ్ యార్డ్ను కూడా తీసేసి అక్కడ ఉన్న ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందరూ కలిసి కట్టుగా ఈ పోరాటానికి మద్దతు తెలిపి ముందుకు రావాలని కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి మనం అందరం సంసిద్ధంగా ఉండాలి. మరి ఈ డంపింగ్ యార్డ్ వల్ల సమస్యలు ఎన్ని ఎదురవుతున్నాయి. ఇప్పుడు వచ్చింది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో వచ్చే మురుగు నీళ్ళు రావచ్చు, వచ్చే దోమలు, పురుగులు, రోగాలు, ఇప్పుడు వచ్చేటి జ్వరాలు, వీటితో సమస్యలు చాలా ఉంటాయి. చిన్నపిల్లలు, పెద్దలు, ముసలాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సమస్యలు కూడా అర్థం చేసుకొని మన సీఎం గారు దీని పైన తొందరగా చర్య తీసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.